అండ్ కుక్కర్ పులావ్‌లో మ్యామ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్నీ పెట్టేస్తారు గదా! కొన్ని విజిల్స్ మిస్ అవ్వడం, లేకపోతే కౌంట్ చేసేవాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉండడం అట్లా ఏమన్నా అవుతదా? అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? 100% అమ్మ. కుక్కర్ అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్‌లోకి కుక్కర్ అనేది హెడేక్ అమ్మ. తల పగిలిపోతూ ఉంటది. ఓకే. ఎందుకంటే మేము ఇస్తాము. హ్మ్. వక్కలు గానీ, చింతపిక్కలు గానీ ఏదో ఒకటి ఇస్తాము హ్మ్. పెట్టమని. కానీ ఎవరి కాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అమ్మ హ్మ్. కట్టేస్తుంటారు, పెట్టేస్తూ ఉంటారు. మాక్సిమం 95% సక్సెస్సే. హ్మ్. కానీ ఏదోటి మెత్తగన్నా అయిపోతుంది, ఏదోటి మాడిపోనన్నా అవుతుంది, ఏదోటి బిరుసుగన్నా అవుద్ది. అవ్వకుండా అయితే మాత్రం ఉండదు. ఎప్పుడో అంటే ప్రతిరోజు అవుద్దని కాదు. ఒక్కొక్క రోజు అయితే వెంట వెంటనే అయిపోతాయి. ఒక్కొక్క రోజు అసలు ఏమీ ప్రాబ్లం ఉండదమ్మా. ఓకే. ఇంకా ఒక్కసారి ఏదన్నా ప్రాబ్లం మనకు వచ్చింది అంటే హ్మ్. ఒక 2 కుక్కర్లు హ్మ్. ఇంకా ఉంటదమ్మా హ్మ్. టెన్షను. ఎందుకంటే ఆ 2 కుక్కర్లు రీప్లేస్ అది ఆ ప్లేస్‌లో వెళ్తూ ఉండాలి గదా! ఆ లేట్ అందరికీ లేట్ అయిపోతూ ఉంటది. లేట్ అయిపోతూ ఉంటది. ఆ! ఓకే. వచ్చినోళ్ళే అంటారు, "మేడం అంతకుముందు 45 మినిట్స్‌లో 50 ఇప్పుడు 1 అవర్ దాటిపోయింది రావట్లేదు" అంటారు. అంటే హ్మ్. ఇదనమాట. అప్పుడు నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదండి ఆల్రెడీ కుక్కర్లు మాడిపోయినియి. సో, లెక్క ప్రకారమే పెట్టుకుంటా ఉంటారు కదా! అది మాడితే మళ్ళీ అది తీసేసి తర్వాత కుక్కరు వాళ్ళకివ్వాలి. వీళ్ళ కుక్కర్లు ఆళ్ళకి లేట్ అయిపోతుంది. హ్మ్. అలా లైన్‌లో అవుతూ ఉంటుంది. చాలా ఓకే. హెక్టిక్ అమ్మ అస్సలకి. హ్మ్. అంటే కొంచెం వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే. కొంచెం హ్మ్. వాటర్ తక్కువైనా ప్రాబ్లమే. హ్మ్. రైస్ కొలిచే విధానం అన్నీ ప్రతిదీ ఎవ్వరు ఏది చిన్న మిస్టేక్ చేసినా మనకి మనం జరుగుతూ ఇంట్లో కుక్కర్‌లో వండుకుంటేనే ఒక రోజు అన్నం మెత్తగా వచ్చుద్ది, ఓ రోజు కరెక్ట్‌గా వచ్చుద్ది. అలాగే రాదు. ఉంటుంది. హ్మ్. కాకపోతే మాక్సిమం 95% ప్రాబ్లమ్ లేదమ్మా. ఓకే. కుక్కర్ పలావ్ వాళ్ళు చేస్తారు. అందరిని నేను ట్రైన్ చేశాను. హ్మ్. అందరూ చాలా ఇంట్రెస్ట్‌గానే నేర్చుకున్నారు. ఓకే. ఆళ్ళకి ఎవ్వరికీ ఏమీ రాదు. హ్మ్. నేనే అందరికీ నేర్పానమ్మా. వచ్చినోళ్ళందరూ కూడా బాగా ఓకే. ఇంకా అంతా చేస్తారు. ఓకే. ఓకే. హ్మ్.